ఇందుగలడందు లేడని సందేహము వలదు, ఎందెందు వెతికినా అందందు కలడు అన్న పద్యం అతికినట్టు సరిపోతుంది వెంకటేష్ నాయుడికి. వారు కాదు, వీరు కాదు, అధికార పక్షం కాదు, ప్రతిపక్షం కాదు, ఒక స్టేట్ కాదు, ఒకరు కాదు, ఇద్దరు కాదు, అందరితోనూ పరిచయాలు, అందరితోనూ సన్నిహితంగా మెలగడం. ఎలా చెప్పినా ఎంత చెప్పినా వెంకటేష్ నాయుడు గురించి సమయం సరిపోదు. ఆంధ్రప్రదేశ్ లిక్కర్ స్కామ్. ఇప్పుడు ఈ కేసు తెలుగు రాష్ట్రాలను ఊపేస్తోంది. కేసులో ఒక్కొక్కరి పేరు బయటపెడుతూ సిట్ దుమ్మురేపుతోంది. ఈ స్కామ్లో ఇప్పటి వరకు 12 మందిని అరెస్ట్ చేశారు. వారిలో రాజ్ కసిరెడ్డి, సీఎంఓ కీలక అధికారి ధనుంజయ రెడ్డి, జగన్ ఓఎస్డీ కృష్ణమోహన్ రెడ్డి, బాలాజీ గోవిందప్ప, మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అరెస్ట్ అవ్వగా ఇటీవల ఎంపీ మిథున్ రెడ్డి కూడా జైల్లో ఉన్నారు. కానీ ఎలాంటి సమాచారం బయటపడలేదు. ఈ జాబితాలో వెంకటేష్ నాయుడు చేరినప్పటి నుంచి కథ మలుపులు తిరుగుతోంది. లిక్కర్ కేసులో A34గా వెంకటేష్ నాయుడు ఉన్నారు. ఈ సంగతి తెలుగు రాష్ట్రాల ప్రజలతో పాటు ఆ కేసును ఫాలో అవుతున్న వ్యక్తులకు బాగా తెలుసు. లిక్కర్ స్కామ్ డబ్బును తరలించడానికి సహకారం అందించారని ఆరోపణలు ఎదుర్కొంటున్న వెంకటేష్ నాయుడిని జూన్ 18న బెంగళూరు ఎయిర్పోర్ట్లో సిట్ అదుపులోకి తీసుకుంది. ఈ వెంకటేష్ నాయుడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ సర్కిల్స్లో పెద్ద దుమారం రేపుతున్నాడు. చెవిరెడ్డి అనుచరుడిగా ప్రచారం జరుగుతున్న ఈ వెంకటేష్ నాయుడు నోట్ల కట్టలను లెక్కిస్తున్న వీడియో వైరల్ అయింది. లిక్కర్ డబ్బులను దాచడం, తరలించడంలో వెంకటేష్ నాయుడు కీలక పాత్ర పోషించారని, చెవిరెడ్డి సహా వైసీపీలో కీలక నేతలతో ఆయనకు సంబంధాలు ఉన్నాయన్న విమర్శలు వినిపిస్తున్నాయి. అన్ని రాజకీయ పార్టీల నేతలు, సెలబ్రిటీలతో సత్సంబంధాలు పెంచుకుంటూ నగదును మళ్లించడంలో వెంకటేష్ నాయుడు దిట్టగా పేరు పొందారంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని పొలిటికల్ లీడర్లతో వెంకటేష్ నాయుడు దిగిన ఫోటోలు చూసి అందరూ దిమ్మ తిరిగి మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ప్రముఖ సినీ నటి తమన్నాతో వెంకటేష్ నాయుడు ఫోటోలు దిగుతున్నాడు. ఇద్దరూ కలిసి చార్టర్డ్ ఫ్లైట్లో తిరుగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ సీఎం వైఎస్ జగన్, తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ లాంటి బడా నేతలతో ఫోటోలు దిగుతున్నాడు. దాంతో అంత పెద్ద సౌండ్ పార్టీ అంటూ నెటిజన్స్ ఆరా తీస్తున్నారు. 2019లో వైసీపీ అధికారంలోకి రాగానే వైసీపీ నేతలకు వెంకటేష్ నాయుడు చేరువైనట్టు తెలుస్తోంది. వారికి అనుకూలంగా పనిచేశాడంటున్నారు. 2019లో వైసీపీ తరపున డమ్మీ క్యాండిడేట్గా నామినేషన్ వేసి ఏడాది సంపాదన 5 లక్షలే అంటూ అఫిడవిట్లో పేర్కొన్న వెంకటేష్ నాయుడు 5 ఏళ్లలో సడన్గా ఇన్ని కోట్ల రూపాయలు ఎలా వచ్చాయి, సెలబ్రిటీలతో కలిసి స్పెషల్ చార్టర్డ్ ఫ్లైట్స్లో ఎలా తిరుగుతున్నాడని అందరిలో అనుమానాలు రేకెత్తిస్తున్నాయి. కర్నూలు జిల్లా నంద్యాలకు చెందిన వెంకటేష్ నాయుడు మొదట జూనియర్ ఆర్టిస్టులు, మోడల్స్తో వ్యభిచారం చేయించేవాడని తెలుస్తోంది. హై ప్రొఫైల్ లైఫ్ గడిపే వారిని, అమ్మాయిలను ఎరగవేసి హైటెక్ వ్యభిచారం చేసేవాడు. ఆ తర్వాత రియల్ ఎస్టేట్ వ్యాపారంలోకి దిగి చిన్నా చితగా సెటిల్మెంట్లు చేస్తూ కోట్ల రూపాయలు సంపాదించినట్టు తెలుస్తోంది. అలా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి నమ్మిన బంటుగా హైదరాబాద్లోని వ్యవహారాలన్నీ చూసుకునే స్థాయికి ఎదిగాడు. 2011 నుంచి లైమ్లైట్లోకి వచ్చిన వెంకటేష్ నాయుడు వైసీపీ నేతలతో క్లోజ్గా మూవ్ అయ్యాడు. వెంకటేష్ నాయుడుతో చెవిరెడ్డి నిరంతరం సంప్రదింపుల్లో ఉన్నట్టు సిట్ ఇప్పటికే గుర్తించింది. మద్యం మూడుపుల సొమ్మును చెవిరెడ్డి చెప్పిన చోటకు చేర్చడంలో ఆయన క్రియాశీలకంగా వ్యవహరించినట్టు సిట్ తేల్చింది. 2022 జనవరిలో నాటి సీఎం జగన్మోహన్ రెడ్డి నివాసమైన తాడేపల్లి ప్యాలెస్లో నిర్వహించిన సంక్రాంతి సంబరాల్లో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడును జగన్ వద్దకు తీసుకువెళ్లి కల్పించారు. దీన్ని బట్టి చూస్తే వీరిద్దరి మధ్య ఏ స్థాయిలో బంధం ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేష్ నాయుడికి తొలి నుంచే వైఎస్ఆర్సీపీ అధినేత జగన్తో సంబంధాలున్నట్టు తెలుస్తోంది. 2013 నుంచి పలుమార్లు వెంకటేష్ నాయుడు జగన్తో కలిసి ఫోటోలు దిగారు.
వాటన్నింటినీ ఆయన తన ఫేస్బుక్ పేజీలో పెట్టుకున్నారు. 2024లో జరిగిన ఎన్నికల్లో వైసీపీ అధికారం కోల్పోయిన వెంటనే టీడీపీ నేతలతో కూడా కలిసి తిరగడం చర్చనీయాంశమైంది. వారితో కూడా దిగిన ఫోటోలు ఇప్పుడు వైసీపీ సోషల్ మీడియాలో పెడుతున్నారు. అయితే ఇతను ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ నేతలతో సంబంధాలు ఏర్పాటు చేసుకొని పనులు చేయించుకుంటూ చేసి పెడుతూ వారికి లబ్ధి చేకూరుస్తున్నాడన్న ఆరోపణలు కూడా వినిపిస్తున్నాయి. ప్రైవేట్ ఫ్లైట్లలో తిరుగుతూ పారిశ్రామికవేత్తలకు కావలసిన పనులు చేయించి పెడుతుంటాడు. ఎవరు అధికారంలో ఉంటే వారితో ఫోటోలు దిగడంతో పాటు వారిని మంచి చేసుకోవడం వెంకటేష్ నాయుడుకు వెన్నతో పెట్టిన విద్య. మొత్తానికి వెంకటేష్ నాయుడు ఇప్పుడు టాక్ ఆఫ్ ది టౌన్గా మారాడు. అతని జల్సాలు చూసి ఔరా అంటున్నారు. మరి సిట్ విచారణలో ఏం తేలనుంది? ఈ కేసు ఇంకెన్ని మలుపులు తిరగనుందో వెయిట్ అండ్ సీ.